హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఉప్పల్లోని రామాంతపురంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త ఇంటిపై భార్య దాదాపు 100 మందితో దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే రిత్విక్ రెడ్డి, ఆకాంక్ష రెడ్డి గత సంవత్సరం 2024లో వివాహం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాట్లు కూడా జరుగుతుండడంతో వాళ్ళు విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. జస్ట్ మాట్లాడదాం, విడాకుల గురించి మాట్లాడదాం అంటూ నా పెద్దల్ని తీసుకొస్తాను. ఒక నలుగురిని, 5 మందిని తీసుకొస్తానంటూ కూడా ఆకాంక్ష రెడ్డి చెప్పడంతో రిత్విక్ రెడ్డి సరే రమ్మంటూ కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు. కానీ చూస్తే మాత్రం దాదాపు 100 మందితో ఇంటిపైకి దాడికి దిగబడ్డారు ఆ ఆకాంక్ష రెడ్డి బంధువులు. అలాగే దాడి మాత్రమే కాదు, దాదాపు 3,50,00,000కి సంబంధించిన 4 చెక్కుల మీద సైన్ చేయించుకొని వాళ్ళ రిత్విక్ రెడ్డి తల్లిదండ్రుల పైన కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రిత్విక్ రెడ్డి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అటు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు ఇద్దరు కూడా ఎంతో బాధకి గురయ్యి వాళ్ళు మా మీద దాడి చేశారు, మా మీద అసభ్యకరమైన వాక్యాలు వాడారు అంటూ కూడా ఆయన పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరా రికార్డ్ అయిన అన్ని వీడియోస్ తో సహా ఫోటోస్ తీసి పోలీసులు కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఆకాంక్ష రెడ్డి ఇదే రిపీట్ గా మళ్ళీ బీజేపీ అధినేత పైన కూడా ఆవిడ కేసు పెట్టడం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్ని కూడా మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆ ఘటనా స్థలంలో మన ఆహ్, రిపోర్టర్ ఉన్నారు వంశీ. వంశీతో మాట్లాడి తెలుసుకుందాం. వంశీ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రతిష్ట ఈ సంఘటన హైదరాబాద్ లోని రామంతపూర్ లో చోటు చేసుకుంది. విడాకులు అంటూ అత్తింటి దగ్గరకు వచ్చి 100 మంది పైగా బంధువులు తీసుకొచ్చి అత్తమామలమైన అటాక్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే గతంలో వీళ్ళకి 2024లో రిత్విక్ రెడ్డి అండ్ ఆకాంక్ష రెడ్డికి మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్యన కొంచెం మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుందామని అనుకుంటున్నారు. సమరస్యంగా మాట్లాడుకుందాం, మనం పెద్దల మధ్యన మాట్లాడుకుందామని ఆకాంక్ష రెడ్డి అడిగినప్పుడు రిత్విక్ రెడ్డి కూడా ఓకే చెప్పి తన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పిలిచిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుండగా 100 మంది పైగా వచ్చి మాట్లాడుతున్న సమయంలో పెద్దగా గొడవ అవడం, చెలరేగడం, మాస్ గొడవ లాగా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. రిత్విక్ రెడ్డి మీదకి అమ్మ నాన్న మీదకి ఆకాంక్ష రెడ్డి బంధువులుగా అందరూ వచ్చినప్పుడు ఈ 100 మందిని అటాక్ చేసినట్టుగా హౌస్ అరెస్ట్ చేసి వీళ్ళకి కావాల్సిన విధంగా చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు 4 చెక్కుల మీద సైన్లు పెట్టించినట్టు తెలుస్తుంది. 3 కోట్ల వరకు సైన్లు పెట్టించినట్టు తెలుస్తుంది. దీంట్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రంగారెడ్డి ఉన్నట్టు కూడా తన మీద కూడా కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరకు వచ్చి అత్తామామల మీద ఆ గొడవ చేసినట్టుగా ఇక్కడ ఉన్న 100 మంది మన సీసీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు ఒకసారి. ఎంత దారుణానికి దిగారు కూడా చూడొచ్చు ఒకసారి. విడాకుల కోసం భర్త ఇంటిపై భార్య దాడి చేసిందన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ప్రజెంట్ అంటే మాట్లాడదామని పిలిచి వచ్చి ఇంత గొడవ చేసేంత అవసరం ఏముంది? చెక్కుల మీద సైన్ పెట్టినంత అవసరం ఏముంది? పెద్ద మనుషులు పిలిచినప్పుడు సామరస్యంగా మాట్లాడదాం తర్వాత కూడా ఈ గొడవ చేసేంత అవసరం ఏముంది? చెక్కుల మీద రాపించుకొని నా ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. వంశీ అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉన్నారా? లేదంటే ఏమైంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ ప్రత్యూష. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మళ్ళా దాడి చేసే అవకాశం ఉందన్నట్టుగా భయపడి ఎక్కడ మళ్ళీ ఇష్యూ అవుతుంది అన్నట్టుగా రిత్విక్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ నుంచి కొంచెం వేరే ప్లేస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీస్ తన తండ్రి రిత్విక్ రెడ్డి తండ్రి కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా జరిగింది. ఆకాంక్ష రెడ్డి పైన తన మామమైన కృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదు, తర్వాత బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం ఆ రాజకీయం అడ్డు పెట్టుకొని ఏదో చేద్దామని విడాకులు అనుకుంటూ వచ్చి మాట్లాడదాం అనుకున్న ఆ సమయంలో ఎలా దాడి చేసే అంత అవసరం ఏముందన్నట్టుగా ఆస్తి నష్టం, పరువు నష్టం జరిగిందన్నట్టుగా రవీందర్ రెడ్డి గారు రిత్విక్ రెడ్డి నాన్న కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మనకి. ఓకే. అంటే ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే పోలీసులు ఏ విధంగా దీని గురించి చర్చనీయాంశం చేస్తున్నారు? ఇప్పుడు రిత్విక్ రెడ్డి నాన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద మేము విచారణ తీసుకుంటాం, ఖచ్చితంగా కస్టడీలో తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి విచారణలో దీంట్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నారు. తర్వాత ఈ వీళ్ళని విచారణకు పిలిచి అసలు ఏం జరిగింది మాట్లాడుకుంటారా, లేకపోతే కేసు నమోదైతే జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. మరి కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే కేసు నమోదు చేసి ఎవరు తప్పు అన్నట్టుగా, అంటే ఎవరు తప్పైనా కూడా 100 మందిని తీసుకుపోయి ఆకాంక్ష రెడ్డి అనే వ్యక్తి తను 100 మందితో దాడి చేసే అవసరం లేదన్నట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు.
ఈ కేసు బలంగానే ఉంటది అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో కూడా మనకు కనిపిస్తుంది. ఉమ్, ఎంత మంది ఉన్నారు, ఎంత మంది లోపలికి వెళ్ళి ఏ విధంగా దాడి చేశారో కూడా మనకు తెలుసు. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఇదంతా. ఓకే. థ్యాంక్ యూ వంశీ. చూసారు కదా మరి ఇది అక్కడ పరిస్థితి. ఇప్పుడు రిత్విక్ రెడ్డి ఫ్యామిలీ ఎవరు కూడా అక్కడ లేరు. తాళం వేసేసి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే మళ్ళీ ఆకాంక్ష రెడ్డి ఫ్యామిలీ దాడి చేసే అవకాశం ఉందని భావించి వాళ్ళు ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రిత్విక్ రెడ్డి ఫ్యామిలీ కూడా పోలీస్ వాళ్ళకి కేసు చేయడం జరిగింది. అంటే ఆకాంక్ష రెడ్డి ఫ్యామిలీ మా మీద ఇంత దారుణంగా దాడికి దిగబడ్డారు. సో మా సైడ్ నుంచి మీరు తప్పకుండా మాకు రక్షణ కల్పించాలి. మాకు న్యాయం జరగాలంటూ కూడా రిత్విక్ రెడ్డి ఫ్యామిలీ పోలీసుల్ని కోరుకుంటుంది. మరి పోలీసులు కూడా దీని గురించి విచారణ చేపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయని మనకి సీసీ ఫుటేజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో రిత్విక్ రెడ్డి చేసిన కేసు అయితే నిలబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని గురించి మీకేమనిపిస్తుంది? అంటే ఆకాంక్ష రెడ్డి అలా 100 మందితో తీసుకెళ్లి దాడి చేయించడం కరెక్ట్ అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఇవంతా కూడా కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.